ఈరోజు నేను సోలార్ సిస్టమ్ గురించి చూడకుండా చెప్పుతా. చూడండి, యూనివర్స్ టాపిక్. అక్కడ యూనివర్స్లో సూపర్ క్లస్టర్ ఉంటుంది. ఆ సూపర్ క్లస్టర్లో మిల్కీ లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్ ఉంటాయి. దాంట్లో మిల్కీ వే గెలాక్సీ ఉంటుంది. డైరెక్ట్గా సూపర్ క్లస్టర్లో ఉండదు, లోకల్ గ్రూప్ ఆఫ్ గెలాక్సీస్లో ఉంటుంది. దాంట్లో డార్క్గా ఉంటుంది. అది బ్లాక్ హోల్. మిల్కీ వే గెలాక్సీ కూడా రౌండ్గా ఉంటాయి కదా, కాబట్టి మిల్కీ వే గెలాక్సీలో డైరెక్ట్గా సోలార్ సిస్టమ్ ఉండదు. మిల్కీ వే గెలాక్సీలో స్టేలార్ నైబర్హుడ్ ఉంటుంది. దాంట్లో అన్ని వైట్ స్టార్సే ఉంటాయి. ఒక్క స్టారు ఎల్లోగా ఉంటుంది, అదే సన్. అవి ప్లానెట్స్ చిన్నగా ఉంటాయి కదా, కాబట్టి కనిపించవు. మళ్ళీ అది సోలార్ సిస్టమ్కి వెళ్ళామనుకో అక్కడ ప్లానెట్స్ ఆర్బిట్ చేస్తూ ఉంటాయి సన్ని. అక్కడ ఎత్తు మూడు ప్లానెట్స్ ఉంటాయి కదా, అక్కడ ఎత్తు ఉంటుంది. ఎత్తు చూపిస్తే అక్కడ ఎత్తు అనే మూన్. యూనివర్స్లో ఎత్తు అనే మూన్ ఉంది. యూనివర్స్లోనే గెలాక్సీస్ అవన్నీ కవర్ చేస్తున్నాయి. చిన్నది నుంచి పెద్దది ఆబ్జెక్ట్స్ ఎలాంటి అంటే, ఫస్ట్ ఆస్ట్రాయిడ్స్, కామెట్స్, నెక్స్ట్ డార్క్ ప్లానెట్స్, స్టార్స్ సన్ లాగానే, నెక్స్ట్ గెలాక్సీస్, నెబ్యులాస్ అండ్ ద యూనివర్స్. నెక్స్ట్ వచ్చేసి సోలార్ సిస్టమ్ ఆర్బిటల్ డిస్టెన్స్లో సన్ పక్కనే ఉంటారు కాబట్టి 1660 మైల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం దగ్గరే. అక్కడే అందుకే కొంచెమే. నెక్స్ట్ పక్కనే వీనస్ ఎత్తు ఉంటారు కాబట్టి కొంచెం దగ్గర. ఎత్తుకి మార్క్స్ కొంచెం 3 కావాలి కదా, అందుకే కొంచెము పెద్దది ఎత్తు, అందుకే కొంచెం స్పేస్ వచ్చింది. మార్స్ నుంచి జూపిటర్కి ఎక్కువ స్పేస్ ఉంది. ఎందుకో చెప్పేనా, ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉందా, ఆస్ట్రాయిడ్స్, అందుకే. జూపిటర్ నుంచి సాటర్న్కి పెద్దది కాబట్టి చిన్న సైడ్లో చూసినామనుకో ఇంత పెద్ద దూరం బిగ్ సైడ్ ఉంటుంది దూరంగా. నెక్స్ట్ వచ్చేసి యురేనస్. సాటర్న్ నుంచి యురేనస్కి ఉంటుంది బుక్లో ఒకటే. మళ్ళీ యురేనస్ నుంచి నెప్ట్యూన్కి అంత ఉంటుంది. నెప్ట్యూన్కి ప్లూటోకి. జూపిటర్కి వెళ్తే ఆస్ట్రాయిడ్స్కి పెద్దది కాబట్టి ఉంటాయి. Mercury is the closest planet to the sun, and Neptune is the farthest planet from the sun. ఒకటి స్టార్ బర్డ్స్లో స్టార్స్ అన్ని క్లౌడ్స్ అన్నీ ఉంటాయి. ఆ క్లౌడ్స్లో విడివిడిగా అయిపోతాయి. తర్వాత అది రైన్గా చుట్టుకొని దాని లోపల ఒకటి ఫామ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ దాని లోపల నుంచే గ్యాస్ వస్తుంది పైకి కిందికి, జెట్స్ ఆఫ్ గ్యాస్. తర్వాత జెట్స్ ఆఫ్ గ్యాస్ నుంచి అది ఆపుతుంది. ఈ స్టార్స్ షైన్ అవుతాయి. సన్ బ్రైట్గా ఉంటుందిలా అలానే. నెక్స్ట్ అక్కడి నుంచే అయ్యే మిగతా ఉంటుందిలా, మిగతా మెటీరియల్స్, డస్ట్, గ్యాస్ అవన్నీ కలిపి ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, కామెట్స్ అవుతాయి.
అది. ఇమేజిన్ ఇప్పుడు బుక్స్లో కొంచెమే ఉండేది, ఒకవేళ స్పేస్కి పోయినాం అనుకో ఇంత పెద్దది. అప్పుడే మనకి ఇయర్స్ కదా అయిపోతాయి.